నమస్తే, వెల్కమ్ టు సోలే టీవీ. నా పేరు పవన్ కుమార్. వెండితెరకు పరిచయం అక్కడి పేరు అభిమాన హృదయమే తన ఇంటి పేరు అనేటువంటి ఎంఎస్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. హలో అండి సార్, గుడ్ టు సీ సార్. సార్, ఎలా అంటే ఈ అగధ సినిమా ఎలా ఉండబోతుంది? మీ చూసారు కదా, ట్రైలర్ అద్భుతంగా ఉంది. సో ఈ సినిమా ఈ ట్రైలర్ ఉన్నట్టుగానే సినిమా ఉండబోతుందా? ఎప్పుడు కూడా ట్రైలర్ అనేది కొంచెమే కదా, మీకు ఎప్పుడు కూడా థియేటర్లో మీరు సినిమా చూడాలి. దిస్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ యూ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ ద థియేటర్స్. సో దీనికి ఒక చాలా పర్సంటేజ్ మల్టిప్లై చేసి ఉంటుంది సినిమా. సార్, అంటే ఇప్పుడు హర్రర్ సినిమాలు చాలా వచ్చాయి, లైక్ మసూదా కానీ విరూపాక్ష కానీ. సో ఈ సినిమాకి స్పెషాలిటీ ఏంటి సార్? స్పెషాలిటీ చూడండి సినిమాలో. ఏదైనా మీకు ఇది ఆల్రెడీ ఎక్కడో చూసాను ఫీలింగ్ కలిగిందా మీకు? ఏదో సంథింగ్ లైక్ యూ. సో ఆ కైండ్ ఆఫ్ ఒక యూనిక్ ఫీలింగ్ అయితే ఉంటుంది సినిమా. సార్, అసలు వెండితెరకి విఎఫ్ఎక్స్ అంటే తెలియని ఆ టైంలోనే మీరు దేవిపుత్ర అనే సినిమా ద్వారా దేవి అనే సినిమా ద్వారా మంచి విఎఫ్ఎక్స్ అందించారు. సో అలాంటి సినిమా ఇది అనుకోవచ్చా సార్? అది వేరు, ఇది వేరు. దేవి స్టోరీ వేరు, దేవిపుత్రుడు స్టోరీ వేరు. ఒకటి భక్తి, ఇంకోటి ఏమో సైన్స్, ఇది ఇంకో కైండ్. సార్, మీరు డైరెక్టర్ కమ్ లైక్ ప్రొడ్యూసర్ కమ్. సో అంటే ఎందుకు సార్, అంటే ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, అంటే ఈ ఏజ్లో కూడా సినిమాలు తీయడం అంటే ఏం చెప్తారు సార్? అంటే నీకు నా ఏజ్ వస్తే నువ్వు ఇంట్లో కూర్చుంటావా? లేదు, నేను కూర్చోను. ఎలా సార్, మీరు చూసినప్పుడు ఎలా ఉంది సినిమా ఇండస్ట్రీ, ఇప్పుడు ఎలా ఉంది సార్? ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఉంటుంది. వీ హ్యావ్ టు అడాప్ట్ అవర్ సెల్ఫ్, యూనో. అందులోకి మళ్ళీ వీ హ్యావ్ టు ట్రై టు నో అండ్ మోర్, లైక్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. సో ఐ థింక్ ఐ హ్యావ్ అప్డేటెడ్ మై సెల్ఫ్. సార్, అగాధ అనే గూగుల్లో కొడుతుంటే అంతులేని లోతు అని కనిపిస్తుంది. సో ఈ సినిమా అసలు మీరు ఏ ఉద్దేశంతో? అదే అంతులేని లోతు అనేది వచ్చే రైట్ మీనింగ్. బట్ అది ఎందుకు అంతులో లేని లోతు అనే టైటిల్ పెట్టారనేది మీకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. సార్, అందరు అడిగినట్లు నేను అడుగుతున్నా. సో మీరు అనుకుంటే పెద్ద పెద్ద స్టార్స్ తోనే సినిమా తీయచ్చు, సో ఇంకా చిన్న స్టార్స్ తీసుకోవాలి, కారణం ఏంటి? కథను బట్టి ఉంటుంది అది. ఇఫ్ నేను మనసంతా వేసి సినిమా తీశాను, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మన ఈ మహేష్ బాబు చేయమంటే ఆ స్టోరీకి మరి చేయాల్సి ఉదయకరెంట్ చేయాలి, అట్లాగే ఈ సినిమాకి వీళ్ళు చేయాలి. స్టోరీని బట్టే నేను వెళ్తాను. సార్, పెద్ద పెద్ద స్టార్లు అందరు కూడా మీ నుంచి వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళని ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రభాస్ గారు కానీ చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సో ప్రభాస్ విషయంలో ఏమనిపిస్తుంది సార్? అంటే వర్షం మీతనే వేసాడు, పౌర్ణమి కూడా బాగా క్లోజ్ నాకు ప్రభాస్. చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మీరు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి దేవి ప్రసాద్ ఇప్పుడు ఎల్లం అనే పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. సో ఎలా ఫీల్ అవుతున్నాడు? బ్రహ్మాండంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, గురువు తగ్గ శిష్యుడు అనుకోవచ్చు అంతే. సార్, ఇప్పుడు ఈ అగధ అంటే ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. సో ఈ సినిమాలో అంటే ఎటువంటి అంటే స్పెషాలిటీ, ఎటువంటి క్లైమాక్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే దీనికి మళ్ళీ చూడండి, క్లైమాక్స్ అది చూస్తారు మీరు. ఇంతవరకు మీ లైఫ్లో ఇటువంటి క్లైమాక్స్ రాలేదని మాత్రం అంటారు. సార్, ఇంకోటి ఇందాక మీ ప్రశ్నలో చెప్పడం జరిగింది, బెస్ట్ యాక్టర్ అని శ్రావణ్ గారికి చెప్పడం జరిగింది. సో నిజంగా ఆ రకంగా మీకు అనిపించింది సార్ ఈ సినిమా ద్వారా? ఈ సినిమా కాదు, నేను లాస్ట్ ఫిల్మ్ చేశాను కదా, డర్టీ హరి అని, అక్కడి నుంచి అనిపించింది. సో ఈ సినిమా గురించి ఏం చెప్పదలుచుకుంటారు సార్? చూడండి, అందరూ ఆగస్ట్ 14 పిక్చర్ రిలీజ్ అవుతుంది కదా, అందరూ చూడండి. తెలుసుకోవచ్చా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్? తెలుసుకోవచ్చా? ఇప్పుడు చెప్పలేను నేను వెంటనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.